साबिक वजीर व रुकनी असेंबली सिद्दीपेट हरीश राव ने कहा कि बारिश का मौसम आने के बावजूद भी रियासत में बरसर इख्तिदार कांग्रेस हुकूमत किसानों की फसल की सरमायाकारी की इमदाद की अदायगी नहीं कर रही है। हरीश राव ने मुतालबा किया है कि फसल की काश्त से कबल 7,500 रुपए फी एकड़ दिए जाएं। जिले सिद्दीपेट में किसानों ने पाम ऑयल की पहली फसल की कटाई की। साबिक वजीर हरीश राव ने जिले सिद्दीपेट की नेंगनूर मंडल एकीनापल्ली में नागेंद्र नामी किसान की ख्वाहिश के मुताबिक पहली फसल काटी। इस मौके पर हरीश राव ने कहा कि हुकूमत फसल की देखभाल के तहत किसान को सालाना 4,200 रुपए देना चाहिए। हरीश राव ने कहा है कि हुकूमत के ताउन की कमी की वजह से किसान पाम ऑयल की फसल में दिलचस्पी नहीं दिखा रहे हैं। उन्होंने मुतालबा किया है कि किसानों के इंश्योरेंस फंड्स जो हुकूमत किसानों को देगी उसे फौरी तौर पर दिया जाए। उन्होंने रियासती हुकूमत की जानिब से बीजों की अदम फराहमी पर अपनी शदीद रद्द अमल का इजहार किया है। उन्होंने याद दिलाया है कि पेशरू BRS हुकूमत ने किसानों को खाद और बीज की कोई कमी नहीं रखी। उन्होंने मुतालबा किया कि कांग्रेस हुकूमत तमाम किस्म की फसलों के लिए 500 रुपए का बोनस दी। हुकूमत किसानों को फौरी तौर पर फंड्स जारी करें। उन्होंने कहा कि कांग्रेस हुकूमत को अपना वादा पूरा करना चाहिए, झूठ बोलना अच्छा नहीं है। రైతులకు దీర్ఘకాలం పాటు ఆదాయాన్ని ఇస్తూ రైతు కుటుంబాన్ని ఉన్నతంగా ఎదగడానికి ఆయిల్ పామ్ తప్పకుండా దోహదపడుతుంది. ఆయిల్ పామ్ సాగు ఇతర పంటలతో పోలిస్తే చాలా సులువైనటువంటి పంట, అన్ని రకాల నేలల్లో పండేటువంటి పంట. ఒక నీటి వసతి ఉంటే చాలు అద్భుతమైన దిగుబడిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే స్థిరమైన ఆదాయం ప్రతి నెల కమ్మగొట్టు గెలగొట్టు చెక్కు తెచ్చుకో అన్నట్టు ప్రతి నెల కూడా రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఒక్కసారి మొక్క పెట్టి 25 సంవత్సరాల పాటు వానకాలం, చలికాలం, ఎండాకాలం అని సంబంధం లేకుండా, ఋతువులతో సంబంధం లేకుండా ఏడాదంతా కూడా పంట మనకు రాబడి ఉంటుంది. నార్మల్ గా మంచి రైతులైతే 14-15 టన్నుల వరకు వస్తుంది. మినిమం యావరేజ్ గా 11-12 టన్నులు మాత్రం ప్రతి రైతుకు తప్పకుండా పండేటువంటి పంట. ఆయిల్ పామ్ తోనే దాదాపు 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఆదాయం ఉంటుంది. అంతర పంటలతోని కోకో గాని ఇతర పంటలు వేసుకొని మరో 50,000 నుంచి 1,00,000 రూపాయలు అంతర పంటల ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. ఇలా మన రైతులు చాలా బాగా చేసినారు. ముఖ్యంగా మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆయిల్ పామ్ వృద్ధి కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారు ఆయిల్ పామ్ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన సిద్దిపేట జిల్లాలో కూడా మనం ప్రయత్నం చేశాం. ఆ రోజు కేసీఆర్ గారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇవ్వడం, SC/ST 100% సబ్సిడీ మీద ఇవ్వడం, ఇట్లా మొక్కలు కూడా రైతులకు సబ్సిడీ మీద ఇవ్వడం, పెట్టుబడి సహాయం కూడా సంవత్సరానికి 4,200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.